హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు గివెన్ 8-బిట్ నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూపిస్తాను. సో మనందరికీ తెలుసు ఫ్యాక్టోరియల్ అంటే సపోజ్ 3 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి, 3 × 2 × 1 అని చెప్పేసి ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని డిక్రిమెంట్ చేసుకుంటూ 1 వరకు వచ్చి వాటిని మల్టిప్లై చేస్తాం. దాన్ని ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఈ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఓన్లీ దాన్ని ఒకదాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీరు ఏం చేయాలంటే గివెన్ నెంబర్ అనేది 0నా కాదా 1నా కాదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గివెన్ నెంబర్ 0కి అయితే ఫ్యాక్టోరియల్ 1 వస్తుంది, గివెన్ నెంబర్ 1 అయినా 1 వస్తుంది. అదర్ దాన్ 0 1కి మనం సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. అంటే డిక్రిమెంట్ బై 1 చేసుకుంటూ ఆ డిక్రిమెంట్ బై 1 చేసినప్పుడల్లా అది నాన్ జీరో ఎలిమెంట్ అయితేనే దాన్ని మల్టిప్లై చేసుకుంటూ మల్టిపుల్ టైమ్స్ మనం మల్టిప్లై చేస్తూ రావాలి. సో అది ఎలా అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి. దేని చెక్ చేసుకోవాలి? గివెన్ నెంబరు 0నా కాదా. సో ఇన్ కేస్ 0 కానీ 1 కానీ అయితే అక్యుములేటర్ ఏఎల్ని 0తో లోడ్ చేయమన్నాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఆన్సర్ మనకి ఫ్యాక్టోరియల్ అనేది ఒక గివెన్ నెంబర్ మీరు ఏ నెంబర్ అన్నా తీసుకోండి, 8-బిట్ నెంబర్ని, ఆ 8-బిట్ నెంబరు ఫ్యాక్టోరియల్ ఏఎల్లో లోడ్ అవుతుందని ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. ఓకేనా? సో గివెన్ నెంబర్ 0 కానీ 1 కానీ అయితే రిజల్ట్ మనకి 1 కాబట్టి ఆ 1ని డైరెక్ట్గా ఏఎల్లో లోడ్ చేసేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ గివెన్ నెంబర్ అనేది 0 కానీ అది నాన్ జీరో కానీ గ్రేటర్ దాన్ 1 కానీ అయితే మీరు ఏం చేయాలి? ఆ నెంబర్ని మల్టిపుల్ టైమ్స్ ఏం చేయాలంటే మీరు మల్టిప్లై చేసుకుంటూ రావాలి. ఓకేనా? సో ఎప్పటి వరకు అది దాన్ని డిక్రిమెంట్ బై 1 చేసుకుంటూ 0 వచ్చేంత వరకు. 0ని మాత్రం మల్టిప్లై చేయం, 1 వరకే చేస్తాం. సపోజ్ చూడండి, ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ అని తీసుకున్నాం అనుకోండి, 4 × 3 అంటే 4 డిక్రిమెంటెడ్ బై 1 3 అవుతుంది, దాన్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 3 డిక్రిమెంటెడ్ బై 1 అంటే 2 అవుతుంది, దాన్ని కూడా మల్టిప్లై చేయాలి, 0 కాదు కాబట్టి. నెక్స్ట్ 2ని డిక్రిమెంట్ చేయాలి, 1 అవుతుంది, దాన్ని కూడా టోటల్ రిజల్ట్కి మల్టిప్లై చేయాలి. సో ఈ విధంగా చేస్తే మీకు రిజల్ట్ అనేది ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో 4 × 3 12. సో ఈ 12 అనేది మళ్ళీ 2తో మల్టిప్లై అవుతుంది, 2 × 12 24. సో ఈ 12 మళ్ళీ 1తో మల్టిప్లై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చింది. సో 24 డెసిమల్ నెంబరు, దాని ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ 18. ఇది మీకు ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో దీన్ని మనం ఏం చేస్తామంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రాంలోకి మనం మార్చుకుంటాం. ఓకేనా? చూడండి, చూపిస్తాను ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని మనం మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి నేను గివెన్ నెంబర్ డైరెక్ట్గా రిజిస్టర్లో కాకుండా మెమరీ లొకేషన్స్లోకి తీసుకుంటున్నాను. సో 2000 అనే మెమరీ లొకేషన్లో నేను తీసుకునే నెంబరే నాకు గివెన్ నెంబర్. ఏదైతే నెంబర్ తీసుకున్నానో దాని ఫ్యాక్టోరియల్ నాకు ఏఎల్లో స్టోరీ ఉంటుంది కంప్లీట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత. సో దీని గురించి ఏం చేస్తా అంటే, సో ఫస్ట్ ఈ 2000 మెమరీ లొకేషన్లో ఉన్నదాన్ని కౌంట్ రిజిస్టర్ సిఎల్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఇదే నెంబర్ని నేను ఏఎల్ అండ్ బిఎల్లో కూడా సేవ్ చేసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు గివెన్ నెంబర్ నాకు బిఎల్ అని అనుకుంటున్నాను. సో ఈ బిఎల్ అనే నెంబరు 0నా కదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ 0 అనుకోండి, డైరెక్ట్గా ఏఎల్ 01తో లోడ్ అయిపోవాలి. సో గివెన్ నెంబర్ 0నా 1 అని తెలుసుకోవడానికి ఇక్కడ మనం ఫస్ట్ నుంచి 3 ఇన్స్ట్రక్షన్స్ వరకు కూడా మూవ్ ఇన్స్ట్రక్షనే ఉంది, ఎటువంటి అర్థమెటికల్ లాజికల్ ఆపరేషన్స్ లేవు. సో మీకు గివెన్ నెంబర్ 0నా కాదని చెక్ చేసుకోవడానికి 0 ఫ్లాగ్ ఎఫెక్ట్ అయి ఉండాలి. 0 ఫ్లాగ్ ఎప్పుడు కూడా ఫ్లాగ్స్ ఎప్పుడు కూడా అర్థమెటికల్ లాజికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ అయినప్పుడు మాత్రమే ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అలా కాదు అనుకుంటే ఫ్లాగ్స్ ఎఫెక్ట్ కావు. ఇక్కడ మూవ్మెంట్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, మూవ్ అనే ఇన్స్ట్రక్షన్. సో మూవ్ సిఎల్ మెమరీ లొకేషన్ తీసుకుంటాం, మూవ్ ఏఎల్ సిఎల్, మూవ్ బిఎల్ సిఎల్, ఇవన్నీ కూడా ఈ 3 కూడా డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి మనకి ఫ్లాగ్స్ ఎఫెక్ట్ కావు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్లాగ్ ఎఫెక్ట్ అయిన తర్వాతే మనం కండిషన్ చెక్ చేసుకోగలం. సో ఇప్పుడు గివెన్ నెంబర్ బిఎల్ అనుకుంటున్నాను కాబట్టి ఇంక్రిమెంట్ బిఎల్ అంటే బిఎల్లో ఉన్న కంటెంట్కి +1 యాడ్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఏం చేస్తున్నాను, డిక్రిమెంట్ బిఎల్ అంటున్నా, అంటే ఏదైతే యాడ్ చేసామో దాన్ని మళ్ళీ సపరేట్ చేస్తున్నాను, తీసేస్తున్నాను. అంటే
+1 చేసి మళ్ళీ దాన్నే -1 చేసి అప్పుడు ఏమవుతుంది గివెన్ నెంబర్ లానే ఉండిపోతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసాం కాబట్టి అర్థమెటిక్ ఆపరేషన్స్ మనం ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం జీరో ఫ్లాగ్ని ఎగ్జామిన్ చేయాలి, జీరో ఉందా లేదా అని చెప్పేసి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, జేజెడ్ అంటే జంప్ ఇఫ్ జీరో అని అర్థం. అంటే ఏంటి, ఈ బిఎల్ అనేది జీరో కనుక అయ్యి ఉంటే, అంటే గివెన్ నెంబర్ జీరో అయ్యి ఉంటే ఏమవ్వాలి, ఏఎల్ మనకి 1తో లోడ్ అవ్వాలి. సో ఒక లొకేషన్ ఇచ్చేసా 0117 అని చెప్పేసి, ఆ లొకేషన్లో ఏం చేసాం, మూవ్ ఏఎల్, 01. సో ఏఎల్ 01తో లోడ్ చేసేసి INT 03 ఇంటరప్ట్ని జనరేట్ చేస్తాం. ఇక్కడికి అయిపోయింది. ఇన్ కేస్ జీరో కాదు, గివెన్ నెంబర్ జీరో కాదు, అప్పుడేమవుతుంది, ఇన్ కేస్ 1 అవుతుందేమో అని చెప్పి మళ్ళీ చెక్ చేసుకోవాలి. డిక్రిమెంట్ బిఎల్ చేశాను, డిక్రిమెంట్ బిఎల్ చేసిన వెంటనే మళ్ళీ అది జీరో వచ్చేసింది అనుకోండి, అది 1 కింద లెక్క. ఓకేనా? అందుకని మళ్ళీ అండ్ జేజెడ్ అంటే జంప్ ఇఫ్ జీరో అయితే ఏమవుతుంది, అది టోటల్గా ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోవాలి. ఎందుకంటే 1 ఆల్రెడీ గివెన్ నెంబరు ఏలోను బిఎల్లోను ఉంటున్నాయి కదా. సో ఏలో 01తో లోడ్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం 01 ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా 0ని 1ని మనం చెక్ చేసేసుకున్నాం. అదర్ దాన్ 0 ఆర్ 1 గ్రేటర్ దాన్ 1 వచ్చింది అనుకున్నాం, అప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై విత్ బిఎల్. అంటే ఒకసారి డిక్రిమెంట్ చేశారు కదా, డిక్రిమెంట్ చేసిన తర్వాత అది జీరో కాదు కాబట్టి ఏమవుతుంది, అది ఏఎల్లో యాక్చువల్ నెంబర్ ఉంది కదా, ఆ యాక్చువల్ నెంబర్తో డిక్రిమెంటెడ్ బై యాక్చువల్ నెంబర్ బిఎల్లో ఉంది కాబట్టి మల్టిప్లై జరుగుతుంది. అంటే సపోజ్ 4 అని అనుకుంటే 4 × 3 జరుగుతుంది అన్నమాట. సో ఓ మల్టిప్లికేషన్ జరిగింది. నెక్స్ట్ కిందకు వస్తుంది లూప్, అంటే సిఎల్లో కౌంట్ పెట్టుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎన్నిసార్లు జరగాలి అనేది. సో జీరోనా కాదో చూసుకుంటాం. ఇన్కేస్ జీరో కాకపోతే స్పెసిఫైడ్ లొకేషన్కి వెళ్తుంది. 01 0E అన్నాను అంటే ఇక్కడికి వెళ్తుంది. అంటే ఏమవుతుంది, మళ్ళీ కంటెంట్ మళ్ళీ డిక్రిమెంట్ చేసుకుంటుంది. డిక్రిమెంట్ చేసుకుని మళ్ళీ జీరోనా కాదో చెక్ చేసుకుంటుంది. జీరో కాకపోతే మల్టిప్లై అవుతుంది, జీరో అయితే ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది. సో ఇలా కౌంట్ మనకి జీరో అయ్యేంత వరకు కూడా ఈ పార్ట్ మీకు రన్ అవుతూ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మీకు జీరో వచ్చేసిందో లూపు, ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది హాల్ట్ అనే ఇన్స్ట్రక్షన్తో. సో ఇది ప్రోగ్రామ్. ఇది మీకు డాస్ బాక్స్లో ఎలా రన్ చేసి చూపించాలనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి, మెమరీ లొకేషన్ నుంచి 2000 మెమరీ లొకేషన్ అని అంటున్నాను. నెక్స్ట్ ఈ నెంబర్ని ఏం చేయాలి, ఫస్ట్ ఏలోకి మూవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ నెంబర్ని బిఎల్లోకి కూడా మూవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంక్రిమెంట్ బిఎల్ అంటున్నాను, నెక్స్ట్ డిక్రిమెంట్ బిఎల్ అంటున్నాను. ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అవ్వడం కోసం చేశాను. ఇప్పుడు ఇది జీరో కనుక అయితే పర్టికులర్ మెమరీ లొకేషన్లోకి వెళ్ళిపోమంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ డిక్రిమెంట్ బిఎల్ చేశాను. ఇది కనుక జీరో అయితే దీన్ని కూడా మెమరీ లొకేషన్ ఇచ్చాను. నెక్స్ట్ ఇన్ కేస్ జీరో కాకపోతే మల్టిప్లికేషన్ జరగాలని చెప్తున్నాను. ఇది ఎన్నిసార్లు జరగాలనేది లూప్లో మనం పెట్టేసాం. హాల్ట్ ఏల్, 01 INT 03. సో ఇక్కడికి నాకు ప్రోగ్రామ్ అయిపోయింది. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయకముందు ఫస్ట్ మనం కంటెంట్ ఇవ్వాలి. 2000 మెమరీ లొకేషన్ కంటెంట్ ఇవ్వాలి. అన్నీ చెక్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ జీరో ఇస్తాను. జీరో ఇచ్చినప్పుడు ఏళ్ళు 01 ఉంటుందా లేదా చెక్ చేద్దాం. సో మెమరీ లొకేషన్లో కంటెంట్ ఇవ్వడానికి ఈ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఈ స్పేస్ 2000 ఎంటర్ చేయండి. సో డిఫాల్ట్గా దాంట్లో 00 ఉంది, మళ్ళీ మనం 00 అని ఇచ్చాము. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. G = 0100 ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఏంటి 03, దీనికి 0119 అది ఇవ్వండి. సో ఇప్పుడు ఏలో ఏముంది 01. ఓకేనా? అంటే 0 మీరు ఇస్తే 0 ఇచ్చారు, దాని ఫ్యాక్టోరియల్ 1 అని చెప్పి చూపించింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 1 అని ఇద్దాం. 2000 మెమరీ లొకేషన్లో మీరు 1 ఇవ్వండి, గివెన్ నెంబరు 1. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి.
సో ఏఎల్లో 1 ఉంది. నెక్స్ట్ 4 ఇవ్వండి. గివెన్ నెంబర్ నాకు ఇప్పుడు 4. అంటే 24. 4 ఫ్యాక్టోరియల్ 24, హెక్సాడెసిమల్ వాల్యూ అది 18. సేమ్ ఇలాగే మీరు వేరే నెంబర్ కూడా ఇవ్వండి. ఈ 2000 మెమరీ లొకేషన్లో 5 ఇవ్వండి. ఈసారి 78 అనేది హెక్సాడెసిమల్ నెంబరు. యాక్చువల్ దాని డెసిమల్ నెంబర్ వచ్చేసరికి 120. సో ఇలా మీరు 8 బిట్ నెంబర్, ఏ 8 బిట్ నెంబర్ ఇచ్చినా కానీ మీకు దాని ఫ్యాక్టోరియల్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే ఏఎల్లో డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ అది 16 బిట్ కనుక వస్తే కనుక ఏహెచ్లో కూడా వస్తుంది. సో ఈ విధంగా మీరు ఫ్యాక్టోరియల్ అనే ప్రోగ్రామ్కి డాస్ బాక్స్లో ప్రోగ్రామ్ రాసి చూసుకోవచ్చు. ఓకేనా? సో ఈ ప్రోగ్రాంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్స్ రూపంలో అడగండి, దాన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడకపోతే చూడండి, దాంట్లో మీకు ఎడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నీ కూడా చెప్పాను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా వీటి అప్లికేషన్స్ కూడా చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.